శ్రీ గురుభ్యో నమః. రావినూతల భక్తికి స్వాగతం, సుస్వాగతం. మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం మన హిందూ సాంప్రదాయంలో, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో గనక తీసుకున్నట్లయితే ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆయనకి కుమారస్వామి అని ఎందుకు పేరు వచ్చింది? పాము అలాగే నెమలి ఈ రెండిటికి కూడా అసలు పడవు. అలాంటిది ఆయన దగ్గర ఆ రెండు కూడా ఏ విధంగా ఉన్నాయి? స్కంద షష్ఠి అంటే ఏమిటి? ఇట్లాంటివి అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఊహకందిని అంధకారం కమ్ముకున్న సమయం, విశ్వమంతా కూడా ఒక మహా అద్భుతమైన శక్తి కోసం ప్రాధేయపడుతున్నటువంటి నిశ్శబ్ద తరుణం. అజ్ఞానాన్ని, అహంకారాన్ని బద్దలుగొడుతూ సృష్టిలోని సమస్త శక్తులు ఏకమై ఒక మహా అగ్నిజ్వాలగా ఉద్భవించాయి. ఆ దివ్యమైన శక్తే సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. హిందూ సాంప్రదాయంలో ఇంతటి సంక్లిష్టమైన, విశిష్టమైన దైవం నాకు తెలిసి బహుశా మరొకరు లేరు. ఒకవైపు దేవత సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా మహావీరుడి పాత్రను పోషిస్తూనే, మరోవైపు సాక్షాత్తు తన తండ్రి అయినటువంటి పరమశివునికే ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన జ్ఞానగురువుగా ఆయన ప్రయాణం ఆశాంతం ఎన్నో రహస్యాలకు నిలయమైంది. అసలు ఈ దివ్యశక్తి ఎందుకు ఆవిర్భవించింది? చరిత్ర కూడా అంతుచిక్కని ఆయన అస్తిత్వం వెనుక ఉన్న నిజాలు ఏమిటో ఈరోజు మనం లోతుగా విశ్లేషణ చేసుకుందాం. స్వామివారి ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు సామాన్యమైనవి కావు. పురాణాల ప్రకారం వజ్రనాగ, వరాంగి అనే దంపతులకు జన్మించిన తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఎన్నో సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు. సృష్టిలో మరెవరి చేతిలోనూ తనకు మరణం రాకూడదని, కేవలం పరమశివుని అంశతో పుట్టిన బాలుడి చేతిలో మాత్రమే తాను చనిపోయేలా వరాన్ని పొందాడు. సతీదేవి వియోగంతో తీవ్రమైన తపస్సులో లీనమైనటువంటి శివుడు ఇక మళ్ళీ వివాహం చేసుకోకూడదన్న బలమైన నమ్మకంతో ముల్లోకాలను పట్టి పీడించాడు తారకాసురుడు. దేవతలను స్వర్గం నుంచి తరిమేసి సృష్టిని నాశనం చేస్తున్న ఆ మహారాక్షసుడిని అంతముంచేందుకు దేవతలందరూ కూడా ఏకమయ్యారు. మన్మథుని సాయంతో పరమశివుని తపస్సును భగ్నం చేసి ఆయన మనసులో జగన్మాత పార్వతీదేవి పట్ల ప్రేమను అంకురించేలా చేశారు. ఆ ఆది దంపతుల దివ్య కలయిక సమయంలో పరమశివుని అపారమైన శక్తి నుంచి 6 అద్భుతమైన అగ్నిజ్వాలలు ఉద్భవించాయి. ఆ జ్వాలల ఉష్ణోగ్రతను తట్టుకోవడం సృష్టిలో ఏ ప్రకృతి శక్తులకు కూడా సాధ్యం కాలేదనే చెప్పాలి. అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆ జ్వాలలను అతి కష్టం మీద మోసుకు వెళ్ళి పవిత్రమైనటువంటి గంగా నదిలో వదిలివేశారు. ఆ దివ్యమైన వేడికి గంగా జలాలు సైతం ఆవిరైపోతూ ఆ 6 మహాజ్యోతులను శరవణ తీర్థం అనబడే ఒక రెల్లుగడ్డి వరంలోకి చేర్చాయి. ఆ పవిత్రమైన కొలంలో పుట్టినవాడు కాబట్టే ఆ దైవాన్ని మనం శరవణ భవ అని భక్తితో పిలుచుకుంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, కుమారస్వామికి ఈ శరవణ భవ అని పేరు రావడానికి గల కారణం, అక్కడ ఆ 6 జ్యోతులు 6 అందమైన దివ్యమైన మగ శిశువులుగా ప్రాణం పోసుకున్నాయి. ఆ సమయంలో ఆకాశంలో ప్రకాశించే 6 కృత్తికా నక్షత్రాలు స్త్రీ రూపం దాల్చి భూమి మీదకు వచ్చి ఆ పసివాళ్లకు పాలిచ్చి పెంచసాగాయి. కృత్తికలచే పెంచబడిన ఆ దివ్య బాలుడు అలా కార్తికేయుడు అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పార్వతీ పరమేశ్వర్లు ఆ తీర్థానికి చేరుకోగానే జగన్మాత అయినటువంటి పార్వతి అపారమైన వాత్సల్యంతో ఆ 6 పసిపిల్లలను ఒక్కసారిగా తన హృదయానికి హత్తుకుంది. ఆ మాతృమూర్తి దివ్య స్పర్శతో ఆ పిల్లలంతా కూడా ఏకమై 6 ముఖాలు కలిగిన ఒకే బాలుడిగా మారారు. అలా దైవానికి షణ్ముఖుడు అనే నామధేయం స్థిరపడింది. ఈ 6 ముఖాలు సృష్టిలోని 5 ఇంద్రియాలకు అలాగే మనస్సుకు ప్రతీకలని, సంపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉంటుంటారు. సృష్టి రక్షణ కోసం ఉద్భవించిన ఆ బాలుడు చాలా వేగంగా ఎదగసాగాడు.
చిన్న వయసులోనే అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శించిన కార్తికేయుడు దేవతల విన్నపం మేరకు వారి సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమితులయ్యారు. యుద్ధానికి బయలుదేరే ముందు పార్వతీదేవి తన అపారమైన శక్తిని అన్నింటినీ కూడా ధారపోసి ఆయనకు ఒక అద్భుతమైన ఆయుధాన్ని బహుకరించింది. అదే ఆయన చేతిలో ఉన్నటువంటి బల్లెం. ఈ బల్లెం జ్ఞాన ఆయుధం. ఇది కేవలం భౌతికమైన బల్లెం మాత్రమే కాదు, సంపూర్ణమైన ఆధ్యాత్మిక శక్తులకు అత్యున్నత ప్రతీకత. ఈ ఆయుధం క్రింద భాగం లోతుగా ఉండి స్థిరమైన అవగాహనకు, అలాగే మధ్య భాగం వెడల్పుగా ఉండి విస్తృతమైన జ్ఞానానికి, ఇక పై భాగం కొన భాగం ఏదైతే ఉందో అది అత్యంత పదునుగా ఉండి అజ్ఞానాన్ని ఛేదించే అద్భుతమైన ఏకాగ్రతకు చిహ్నంగా నిలుస్తుంది. అహంకారం, అజ్ఞానం అనబడే రాక్షసులను సంహరించడానికి జ్ఞానం అనబడే ఈ వెల్ ఏదైతే ఉందో ఈ వెల్ మాత్రమే సరైన ఆయుధమని దీని పరమార్థం. కార్తికేయుని వీరత్వానికి సంబంధించి పురాణాలను కనుక మనం నిశ్చితంగా కనుక పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు కొన్ని వెలుగులోకి వస్తాయి. వ్యాస మహర్షి రచించినటువంటి శివపురాణం అలాగే మహాభారతం ప్రకారం స్వామి భయంకరమైన తారకాసురునితో భీకర యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరించి ముల్లోకాల్లో తిరిగి ధర్మాన్ని స్థాపించారు. అయితే దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన స్కంద పురాణం ప్రకారం ఇక్కడ ప్రధాన రాక్షసుడు తారకాసురుడి సోదరుడైనటువంటి శూరపద్మ, బ్రహ్మదేవుని నుంచి మరణం లేకుండా వరాన్ని పొందినటువంటి శూరపద్మ ముల్లోకాలను పట్టి పీడించసాగాడు. మురుగన్ తన సైన్యంతో దండెత్తి 6 రోజుల పాటు భీకరమైన యుద్ధం చేయగా రాక్షసుడు భయపడి సముద్ర మధ్యలో ఒక భయంకరమైనటువంటి మామిడి చెట్టుగా మారతారు. అప్పుడు మురుగన్ తన జ్ఞానాయుధమైనటువంటి ఆ బల్యాన్ని ప్రయోగించి ఆ చెట్టును 2గా చీల్చుతాడు. ఇక్కడే స్వామివారి అపారమైన కరుణ మనకు కనిపిస్తుంది. శత్రువును పూర్తిగా నాశనం చేయకుండా ఆ మామిడి చెట్టులోని 2 భాగాలను, ఒకటి నెమలిగా రెండోది కోడిగా మార్చుకున్నారు. పశ్చాత్తాపం చెందినటువంటి ఆ రాక్షసుడు తనకు ఎల్లప్పుడూ స్వామి నీ వద్దనే నన్ను ఉంచుకోమని కోరుకోవడంతో కుమారస్వామి పరవాణి అనిబడే ఆ నెమలిని తన శాశ్వత వాహనంగా, కోడిని తన యుద్ధ పతాకంపై చిహ్నంగా స్వీకరించారు. అయితే మరొక పురాణ కథనం ప్రకారం పక్షుల రాజైనటువంటి గరుత్మంతుడు తన కుమారుడైనటువంటి నెమల్ని కుమారస్వామికి బహుకరించారని కూడా చెప్తారు. ఇక శూరపద్మ అహంకారాన్ని అణిచివేసి దైవసేవలో విలీనం చేసుకున్న ఆ 6వ రోజున మనం స్కంద షష్ఠిగా అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. నెమలి ఎప్పుడూ తన పాదాల కింద ఒక పామును తొక్కిపట్టి ఉంచుతుంది. దీని వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. నెమలి విషపూరితమైన పాములను తిని తను జీవిస్తుంది, కానీ ఆ విషం దానిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. అలాగే ఒక మనిషి లౌకిక జీవితంలో లేక విషయవాంఛల మధ్య జీవిస్తూ కూడా వాటికి లోబడకుండా పవిత్రంగా ఉండాలని ఈ నెమలి మనకి సూచిస్తుంది. ఇక స్వామివారి పాదాల కింద ఉండేటువంటి పాము అనేది అహంకారానికి, మాయకు ప్రతీక. భగవంతుడి అనుగ్రహం గనక ఉంటే అహంకారం ఎప్పుడూ అదుపులోనే ఉంటుందని దీని అర్థం. ఈ పాము మనలోని నిక్షిప్తమై ఉండే కుండలిని శక్తిని కూడా ప్రతీక. ఈ కారణాల వల్లనే కుమారస్వామి ఎప్పుడూ కూడా నెమలి వాహనంపై సర్పాలతో సహా పూజిస్తూ ఉంటారు. కుమారస్వామికి దేవసేన, వల్లి అనే 2 దేవేరులు ఉన్నారని పురాణ కథనాలు చెబుతున్నాయి. దేవేంద్రుని కుమార్తె అయినటువంటి దేవసేన కాగా పర్వత ప్రాంత గిరిజన యువతి అయిన వల్లి స్వామివారి పట్ల ప్రేమను పెంచుకొని ఆయన్ను వివాహం చేసుకుంటుంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు, దీని వెనక కూడా గొప్ప వేదాంతం దాగి ఉంది. ఆగమ శాస్త్రాల ప్రకారం దేవసేన అంటే క్రియాశక్తి, వల్లి అంటే ఇచ్ఛాశక్తి. ఆ మురుగన్ స్వయంగా జ్ఞానశక్తి. ఏ మనిషిలోనైతే సంకల్పం, ఆచరణ అలాగే జ్ఞానం ఏకమవుతాయో అతడు సృష్టిలో అద్భుతాలు సాధిస్తారని సూచిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కేవలం పురాణాలకే పరిమితమైన కల్పన కాదు. చరిత్రలో దీనికి ఎన్నో బలమైన ఆధారాలు నిక్షిప్తమై ఉన్నాయి. చాందోగ్య ఉపనిషత్తులో నారద మహర్షికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించిన గొప్ప గురువు సనత్కుమారుడు.
సాక్షాత్తు స్కందుడనని స్పష్టంగా పేర్కొనబడింది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో పంజాబ్, హర్యానా ప్రాంతాలను పరిపాలించిన యాదేయ గణతంత్ర రాజ్యాలు, అలాగే కుషానులు కార్తికేయుని చిత్రాలతో నాణాలను ముద్రించారు. కుషానుల కాలంలో ఆయనను మహాసేనగా ఆరాధించారు. ప్రాచీన విజయపురి లేదా నేటి నాగార్జునకొండ ప్రాంతంలో ఇక్ష్వాకు రాజులు బౌద్ధ స్తూపాలతో పాటే కార్తికేయునికి, దేవసేనకు అద్భుతమైన ఆలయాలు నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో రుజువైంది. మన హిందూ ధర్మం ఇప్పుడు నుంచి వచ్చింది కాదు అనటానికి ఇదే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఇక ప్రాచీన తమిళ సంఘం సాహిత్యమైనటువంటి తొల్కాపియంలో కురుంజీ అనబడే పర్వత ప్రాంతాలకు అధిపతిగా, ఎర్రటి దేవుడిగా సయోన్ పేరుతో ఆయనను దైవంగా కీర్తించారు. దక్షిణ భారతదేశంలో స్వామి ఆరాధన రాష్ట్రాన్ని బట్టి విభిన్నమైన సాంప్రదాయాలను కలిగి ఉంటుంది. తమిళనాట జ్ఞానానికి ప్రతీకగా మురుగన్ పూజలు అందుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య స్వామిగా ఎక్కువగా నాగదేవుడి రూపంలో ఆరాధిస్తారు. దీని వెనక కూడా కారణం లేకపోలేదు. పురాణాల ప్రకారం ఒకసారి కుమారస్వామి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి ఓంకార మంత్రానికి అర్థం చెప్పమని అడుగుతారు. బ్రహ్మకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోవడంతో కుమారస్వామి ఆయనను అవమానించి బంధిస్తారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పరమశివుడు తన కుమారుడైన కుమారస్వామిని పిలిచి తాను తప్పును సరిదిద్దుకోవడానికి సర్పరూపంలో నాగలోకంలో కొంతకాలం ఉండి ప్రాయశ్చిత్తం చేసుకోమని తండ్రి ఆదేశిస్తారు. అందువల్లనే ఆయనను నాగదేవత లేదా నాగసుబ్రహ్మణ్య అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవిలో అగస్త్య మహాముని పుట్టలలో సర్పరూపంలో ఉన్న స్వామిని గుర్తించగా భక్తుడైన పర్వతాలు కల్లో స్వామి కనిపించి ఆలయ నిర్మాణానికి కారణమయ్యారు. మల్లం క్షేత్రంలో పాండ్యరాజు పొదలు నరికేస్తుండగా స్వామి చేతులు ఖండించబడటం, దానికి ప్రాయశ్చిత్తంగా అద్భుతమైన రాతి గుర్రపు రథం ఉన్న ఆలయం నిర్మితమవడం ఈ క్షేత్ర చరిత్రకు సాక్ష్యం. కర్ణాటకలోని పవిత్ర కుమార పర్వత శ్రేణుల్లో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో సర్పరాజైన వాసుకి స్వామిని శరణు కోరతారు. అలాగే ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఒకే శిల్పై సర్పరూపంలో సుబ్రహ్మణ్యుడు, పశ్చిమముఖంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువుగా వెలిశారు. ఇక తెలంగాణలోని సికింద్రాబాద్లో స్కందగిరి ఆలయం అద్భుతమైన చోళ పల్లవ శిల్పకళతో అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. స్వామి తన భక్తులతో ఆడిన లీలలు, నేర్పిన పాఠాలు తరతరాలుగా నిలిచిపోయాయి. తమిళ సాహిత్యంలో అపారమైన కీర్తి ప్రతిష్టలు పొందిన కవయిత్రి అవ్వయార్ ఆమె జ్ఞానానికి గర్వం దరిచేరకుండా ఉండేందుకు స్వామి స్వయంగా ఒక పశువుల కాపరి బాలుడిగా వచ్చారు. నేరేడు చెట్టు కింద ఉన్న ఆమెను కాలిపోయిన పండ్లు కావాలా లేక కాలాని పండ్లు కావాలా అని అడుగుతారు. కింద పడిన పండ్లకు అంటినటువంటి మట్టిని పోగొట్టడానికి ఆమె పండ్లను ఊదడం ప్రారంభించగా పండు కాలిపోతుందా, అందుకే ఊది చల్లార్చుతున్నావా అని నవ్వుతూ అడుగుతారు ఆ బాలుడు. ఆ మాటల వెనక ఉన్న దార్శనికతను గ్రహించిన ఆమె జ్ఞాన దేవుడైనటువంటి మురుగన్ను గుర్తించి ఎంతటి జ్ఞానానికైనా అహంకారం దరిచేరకూడదని తెలుసుకుంటుంది. మరొక ఉదాహరణ ఏంటంటే అరుణగిరినాథుడు జీవితం. తన యవ్వనంలో వ్యసనాలకు బానిసై తీవ్ర పశ్చాత్తాపంతో ఏకంగా గుడి గోపురంపై నుంచి ఆత్మహత్యకు సిద్ధపడిన ఆయన్ను మురుగన్ గాలిలోనే పట్టుకొని కాపాడతారు. ఆ క్షణంలో వ్యసనపరుడైన మనిషి మహాభక్తుడిగా మారి రచించిన 16,000కు పైగా కీర్తనలే నేటికి ఆధ్యాత్మిక లోకంలో ప్రతిధ్వనించే తిరుప్పుగళ్. పశ్చాత్తాపం ఉంటే మనిషి ఎంతటి పతనం నుంచైనా కానీ ఉన్నత స్థితికి చేరుకోవచ్చని ఆయన జీవితం నిరూపిస్తుంది. నేటి ఆధునిక యువతకు కుమారస్వామి జీవితం ఒక గొప్ప మార్గదర్శకం. తారకాసురు లాంటి భయంకరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దేవేంద్రుని లాంటి మహామహోలను సైతం ముందుండి నడిపించిన నాయకత్వ లక్షణాలు కార్తికేయుని సొంతం. ఆయన వాహనమైన నెమలి ఎప్పుడూ చంచలమైనది. అది మన అదుపు తప్పే మనసుకి ప్రతీక.
దాని కింద ఉండే పాము ప్రమాదకరమైన కోరికలకు, అహంకారానికి ప్రతీక. మనస్సును అదుపులో ఉంచుకుంటూ అహంకారాన్ని అణిచివేసినప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడని స్వామి యొక్క తత్వం తెలియచేస్తుంది. చేతిలోని బల్లెం ఏదైతే ఉందో, ఈ బల్లెంలాగా మన బుద్ధి పదునుగా, ఆలోచన విస్తృతంగా, ఏకాగ్రత లోతుగా ఉండాలి అని బల్లెం చెబుతుంది. కుమారస్వామి కేవలం శిలలపై చెక్కబడిన శిల్పమో లేక పురాణాల్లో వర్ణించబడిన కథానాయకుడో కాదు. ఆయన అనంతమైన జ్ఞానానికి సజీవ రూపం. వేదాలలోని కృష్ణ యజుర్వేదానికి చెందిన స్కంద ఉపనిషత్తులో స్వామివారు స్వయంగా ఒక గొప్ప సత్యాన్ని బోధించారు. దేహమే దేవాలయం, అందులో ఉండే జీవుడే శివుడు. అజ్ఞానం అనే పాత పూలమాలను తీసివేసి అహం బ్రహ్మస్మి అనే భావనతో పూజించాలి అన్నదే ఆ సత్యం. శివుడు వేరు, విష్ణువు వేరు కాదని, సృష్టిలోని దైవశక్తి అంతా ఏకమనే ఈ ఉపనిషత్తు మన అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. మీలో ఉన్న కోపాన్ని, భయాన్ని, అహంకారాన్ని జయించడానికి ఆ కుమారస్వామి బయట ఎక్కడో లేడు. ఆయన అంతులేని జ్ఞాన రూపంలో మన అంతరంగంలోనే, మన ఆత్మ చైతన్యంలోనే ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా మీలోని అంతరంగిక శక్తిని మేల్కొలపడమే. ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ధైర్యాన్ని, శత్రువును సైతం క్షమించాలనే విశాల హృదయాన్ని ఆ జ్ఞాన గురువు మనకి అనుగ్రహించారు. ఆ జ్ఞానజ్యోతి నిరంతరం వెలగాలని ఆకాంక్షిస్తూ ఆ దైవస్మరణలో మనం ప్రయాణాన్ని కొనసాగిద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మన హిందూ పురాణాలు మనకి నేర్పేటువంటి నీతి కానీ ఇవన్నీ కూడా మనకి పుస్తకాలు చదివి ఓపికలు లేవు. కనీసం ఇలాంటి వీడియోలు చూసైనా కానీ మనం ఆ జ్ఞానోపార్జన చేసి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ, మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలని కోరుతూ మీ శ్రీనివాస్ భరద్వాజ్ రావినూతల. నమస్కారం.